ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటాపోటీని వెళ్ళాం. ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఉంది, దీన్ని కూడా మనం పుష్ చేయాలి అని అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పుష్ చేశాం. దానివల్ల 13.49% పెంచాం జిఎస్టిపి. వాళ్ళు కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 13.69 పెరిగారు. ఇది పెరిగితే ఇంకొంచెం ఎక్కువ ఉండేది, దాని కింద తీసేపారు, వేరే విషయం. ఇక్కడికి వస్తే 10.59, 12.09 బాగా డ్రాస్టిక్గా పడిపోయింది. దానివల్ల వ్యత్యాసం జిఎస్టిపి అక్కడ పెరిగింది. రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. రెండు కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి ఆఫ్ ఏపీ ఇన్ 18-19 వాజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ తెలంగాణ బై 17,000 crores. హౌఎవర్ బై 23-24కి వచ్చే కొందికి బాగా 62,000 కోట్లకి తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 17,000 కోట్లు అయ్యరుండి 62,000 కోట్లు తగ్గే కొందికి పర్ క్యాపిటా ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టు పర్ క్యాపిటా ఇన్కంలో 1,93,903 విభజన అప్పుడు 1,24,104. ఇక్కడికి వచ్చినప్పుడు 1,54,031, 2,09,848. ఈరోజు మీరు చూస్తే 2,42,479, ఇది 3,56,564. అంటే మీరు ఇండికేషన్ ఏంటి, 55,817 రూపాయలు డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,14,085 అయింది 23-24. అంటే ఏ విధంగా వ్యత్యాసం పెరిగిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ విధంగా వెనకబడిపోతున్నాం అనేదానికి ఒక ఉదాహరణ. స్పెండింగ్ కెపాసిటీ తగ్గింది, అప్పులు పెరిగాయి, మొత్తం ప్రజల ఆదాయం పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. వేరియస్ విషయ సర్కిల్లో రాష్ట్రం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్.